సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. మా ప్రతి సక్సెస్కి అంటే మనం సాధించే ప్రతి విజయం కూడా మన నుంచి ఏదో ఒకటి కోరుకుంటుంది. మన ఆనందాన్ని వదిలేసుకుంటే విజయం వస్తుంది, మన సంతోషాలను వదిలేసుకుంటే విజయం వస్తుంది, మన ఇష్టాలని వదిలేసుకుంటే విజయం వస్తుంది. అలాగా ఏది వదిలేసుకుంటే ఈరోజు మీకు ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది? ఏదైనా కానీ మనము ఉన్నంతలో తృప్తి పడితేనే సంతోషం. ఉన్న దాంట్లో తృప్తి పడాలి. ఇంకేదో లక్షలు సంపాదించకపోతే మేము షాప్ పెడితే ఇన్ని రాకపాయే అన్న బాధపడేది లేదు. ఇవాళ ఆర్డర్ లేకున్నా కానీ బాధపడేది లేదు. ₹1,00,000 ఆర్డర్ వస్తే ఎక్కువ వచ్చిందని సంతోషం. కానీ రాని రోజు బాధపడేది లేదు. అన్నీ ఒక రోజులు ఉండయి కదా, అట్లా సంతోషంతో ఉండు. లేదు అని బాధపడేది లేదు. నష్టం వచ్చినా భరించే శక్తి ఉండాలి, కష్టం వచ్చినా భరించే శక్తి ఉన్నది. బాధపడేది లేదు. మన దగ్గర ₹10 లేకున్నా ఇవాళ లేవు అని అనుకోలేవు. దగ్గర తీసుకొచ్చి నడిపించుకున్నాం కానీ లేదని బాధపడలేదు. మా సకినాల సావిత్రమ్మ అనగానే ఆ సకినాలు మీ దగ్గర మాత్రమే స్పెషల్గా ఉంటాయి. అది మీ బిజినెస్ సీక్రెట్. నిజానికి ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా తమ బిజినెస్ సీక్రెట్ బయటికి చెప్పరు, బయటికి పోనివ్వరు. మీ దగ్గరికి ఎవరైనా ఒక మహిళ వచ్చి అమ్మ పని నేర్చుకుంటాను అంటే ఆమెని మీ సంస్థలో పెట్టుకొని పని నేర్పించి బయటికి వెళ్ళి బిజినెస్ చేసుకోపోమ్మా అని కూడా చెప్తారట శక్తి ఉంటే. అట్లా చెప్తాం. మీ సీక్రెట్ బయటికి వెళ్ళిపోతుంది కదా, ఎందుకు అలా చేస్తున్నారు? బయటకు వెళ్ళిపోతే 10 మంది బాగుంటేనే భగవంతుడు మా పిల్లలకు చెప్తా, వాళ్ళందరూ బాగుంటేనే మీరు బాగుంటారు బిడ్డ. ఎవరి సొంతం వాళ్ళు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అమెరికాకు పోయి ఎవరికి పెద్ద పెద్ద చదువులు చదువుకొని కోట్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు మనం 10 మందికి అన్నం పెడతాము, అదొకటి మంచి పని. 10 మందికి ఉపాధి కల్పిస్తే అని అట్లా మా దగ్గర చేసి బయటకు పోయి ఇప్పుడు మంచి పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లయితే వాళ్ళందరూ దండం పెడతారు. దేవుని ఫోటోకి దండం పెట్టకున్నా తెల్లారులేసి అమ్మ మీకు దండం పెట్టుకుంటాం మేమని చెప్తారు. అదే సంతోషం నాకు. కడుపు నిండిపోద్ది. కడుపు నిండిపోతుంది కదా. వాళ్ళు మీరు చేయబట్టి మేము అందరు చదువుల ట్రైనింగ్ పోతే మేము మీ దగ్గరకు వచ్చి అప్పాల ట్రైనింగ్ నేర్చుకున్నాం. మీరు చేయబట్టే ఇట్లా అయింది మాకు అని. మీరు కోట్లు సంపాదించడం అంటే అది ఊరికి రాలేదు, మీ కష్టం. మీరు సంపాదించడమే కాకుండా మీ దగ్గరికి వచ్చి పని నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఈరోజు లక్షలు సంపాదించుకొని జీవితంలో సెటిల్ అయ్యారు. జీవితం వల్ల మళ్ళీ పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్నారు, వాళ్ళు కార్లు కొనుక్కున్నారు. ఏమి లేక మన దగ్గర ఉట్టిగా జీవితంతో పని చేసిన వాళ్ళు కూడా బాగుపడ్డోళ్ళు ఉన్నారు. ఎంతమందికి జీవితం అమ్మాది. అదే నాకు సంతోషం. 10 మందికి ఉపాధి కల్పించినాము. తెల్లారులు వేస్తే దండం పెట్టుకుంటారు అమ్మ అని. ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కసారి 4 రోజులు రాకపోతే అమ్మ మీరు రాకుంటే షాప్లో బాగుండదు, మీరు రాండి, ఒక 10 నిమిషాలు అన్నా వచ్చి పోండి షాప్లో కన్నా అంటారు. మామూలుగా సకినాల సావిత్రమ్మ అనేదే ఒక బ్రాండ్, మీ పేరే బ్రాండ్. అలాంటప్పుడు మీ షాపులకి ఈ శ్రీదేవి ఫుడ్స్ అని పేరు ఎందుకు పెట్టారు? అసలు ఎవరు ఈ శ్రీదేవి? మేము షాప్ పెట్టక ముందు మా గురువులయ్య గారిని అడిగిన, అయ్యగారు షాప్కి ఏం పేరు పెట్టాలి అని అడిగితే దేవి అని పెట్టుండ్రమ్మా బాగుంటుంది అని చెప్పిండ్రు. చెప్పినాక పూజ చేసడానికి ఇంకో అయ్యగారిని పిలుచుకొచ్చినాం. బట్టి దేవి బాగుండదమ్మా శ్రీదేవి అని పెడితే బాగుంటుంది పేరు అని అయ్యగారు చెప్పి శ్రీదేవి అని పెట్టారు. సో దేవత పేరు, దేవుని పేరే అది. కానీ మా కోడళ్ళు అందరు ఇప్పుడు శ్రీదేవి అనే అంటారు. ఎవరికి తెలియదు పేరు, అది షాప్ పేరు పెట్టినాం కాబట్టి మా కోడల పేరే శ్రీదేవి అనుకొని శ్రీదేవి ఉన్నదా అని అడుగుతారు. దాని పేరు రేణుక. అంటే ఇది చాలా పర్సనల్ క్వశ్చన్, చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే వదిలేద్దాము. అదే ఇప్పుడు ప్రతి అత్తగారు కూడా కోడలికి ఒక మంచి జీవితాన్ని ఇస్తారు, లేకుంటే ఒక ఆశనిచ్చి ఒక మంచి కొడుకునిచ్చి పెళ్లి చేస్తారు, ఆ కోడల్ని అట్లా సెటిల్ చేస్తారు. మీరు ఈరోజు మీ కోడలికి ఇంత పెద్ద బిజినెస్ ఇచ్చారు, ఆమె బిడ్డలకు కానీ ఆమెకి కానీ మొత్తం మీ కుటుంబమే. ఈరోజు మీ కోడలు మీతో ఎలా ఉంటారు? మా కోడలు చూసిన వాళ్ళందరూ మీరు అత్త కోడలు ఇట్లా ఉండటానికి ఏమి కారణము, ఏంది, ఇట్లా ఎట్లా కలిసి ఉంటారు మీరు అని అడుగుతారు. వచ్చిన వాళ్ళందరూ ఇట్లా ఉండటానికి ఏం కారణం, అత్త కోడలు ఇట్లా కలిసి ఉండటానికి ఏంది అని అడుగుతారు. ఎవరొక్కరు ఓపిక పట్టుకున్నా అయిపోతుంది. ఇప్పటికీ నేనే వంట చేస్తా. పొద్దున ఇప్పుడు కోడలు ఉంటే నువ్వు లేవలేదు ప్రొద్దున అని మనం ఆలోచించుకుంటే అట్లనే ఉంటుంది. నాకు 5 గంటలకు లేసే అలవాటు, నేను లేస్తా రోజు ప్రొద్దున.
తర్వాత అది లేస్తుంది. కానీ అందరు అడుగుతారు అత్త కోడళ్ళు ఇట్లుంటారు ఎందుకు, ఏం కారణం అని. ఏమి లేదు, ఎవరేమన్నా ఓపిక పట్టుకుంటే అయిపోతుంది. అదేమన్నా నేను ఊకుంటాను, నేనేమన్నా అది ఊకుంటాను అంతే. ఒకరే కోడలు కదా? ఒక కొడుకు, ఇద్దరు బిడ్డలు. పెద్ద బిడ్డ కింద ఉంటుంది, చిన్న బిడ్డ ఈసీఎల్ ఉంటుంది. కొడుకు కోడలు మేము ఒక్క దగ్గరనే ఉంటాం. ఫస్ట్ నుంచి మా అత్త మామ కూడా మా దగ్గరనే ఉండే, ఊర్లో లేరు వాళ్ళు, నా దగ్గరనే ఉన్నారు. మేము ఉండం అక్కడ అని వచ్చేసిండ్రు. నాకు ఫ్యామిలీ తోటి ఫస్ట్ నుంచి కలిసి ఉండు అలవాటే. నేను అంటే వేరే వార్తల్లోనో పేపర్లు ఎక్కడో చూశాను, ఎవరో ఒకరు ఒక కుటుంబం సంక్రాంతి టైంలో మీకు ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నారు. అవును. సావిత్రమ్మ సకినాలు లేకుండా ఇదేమి సంక్రాంతి అని చెప్పి వాళ్ళు సంక్రాంతి కూడా చేసుకోలేదంట. ఎప్పుడు జరిగింది ఇది? తెలియదు మరి, ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. మీ దాకా వచ్చిందా ఇది? నా దాకా వచ్చింది కానీ నాకు తెలియదు ఎప్పుడు అని, ఎన్ని ఏళ్ళని ఏం తెలియదు. ఏ టైంలో మీకు బాగలేకుండా వచ్చింది? నాకు చాలా రోజుల కింద ఆరోగ్యం మంచిగా లేదు, ఇప్పుడు కాదు. సకినాలు మొదలు పెట్టక ముందే మంచిగా లేదు, సకినాలు మొదలు పెట్టినాక మంచిగానే ఉన్నా. హాస్పిటల్ ఎప్పుడు జాయిన్ కాలే. ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు డబ్బులు కాదు, ఇక్కడ ఎంతమంది ప్రేమ వస్తుంది, నాకు ఇది ఆనందం అని చెప్పి ఒక మాట అన్నారు. మీ వంటలు తెలంగాణలో చాలామంది తల్లులు వాళ్ళ బిడ్డలు పెళ్లి చేసిన తర్వాత ఆ సారిలో పెట్టి పంపిస్తారట. మీ సకినాలు అవి వాటికే ఫేమస్ అంట, మీ పిండి వంటలు కానీ అన్నీ. ఏ తల్లైనా వచ్చి, అంటే ఇప్పుడు మనకు ఒక పెళ్లి జరిగితే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా చిన్న సారి బాగలేకపోతే అక్కడే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. మీ దగ్గరికి వచ్చి సావిత్రమ్మ మీ వంటలు మా బిడ్డ సారిలో పెట్టుకున్నాము, అవతల వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, తృప్తిగా ఉంది, ఇలాంటిది మీకు ఎవరన్నా చెప్పినప్పుడు అలాంటి సంఘటన ఏమైనా ఉంటే షేర్ చేస్తాం. అటువంటి వాళ్ళకు మేము ఇంకా మంచిగా చేసిస్తాం, ఎందుకంటే మంచి పేరు రావాలి మనకు, వాళ్ళకు కూడా చేసినందుకు మంచి పేరు, మంచిగా పెట్టిండ్రు అన్నది ఉండాలి అని సారేలో మంచిగా చేసిస్తాం. ఎక్కడికన్నా ఇప్పుడు ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా పెళ్లి సారే చేసిస్తాం. మనం 50,000 ఇస్తే ఉండయి కానీ సారే చేసిస్తే పలానోళ్ళు చేసిండ్రు బాగున్నాయి అంటారు అని అట్లా చేసిస్తా. ఎవరికన్నా పిల్లలకు ఫ్రీగా చేసిస్తా. ఎక్కడికి పోయినా 1-2 కిలోలు అప్పాలు పట్టుకుపోతాను నేను, ఎక్కడికైనా కానీ పోతే. వాళ్ళు ఇప్పుడు అందరూ మా బంధువులు ఎవరన్నా వచ్చి అప్పాలు కొనుక్కుంటారు కదా, వాళ్ళు కొనుక్కున్నవి కాక మన షాప్లో ఏమన్నా కొద్దిగా ఫ్రీగా తీసిస్తా. సర్వపిండిలో, పల్లి లడ్డూలో ఏవో వాళ్ళు కొనుక్కొని కొన్ని ఇస్తా వాళ్ళకు, అట్లా. అది సంతోషం. నేను కిందకు వచ్చినప్పుడు చూశాను, కింద మీ ఈ ఫ్యాక్టరీలో నూనె డబ్బాలు చాలా ఉన్నాయి, కిందంతా నూనె డబ్బాలు ఉన్నాయి, వస్తున్నాయి, లోడ్ చేస్తున్నారు, వెళ్తున్నాయి. నూనె ఏ రోజు ఆ రోజేనా? ఏ కడాయి దానికే పెడతాం మేము. సకినాలకు సకినాలే, అరిసెలకు అరిసెలే, లడ్డుకు లడ్డే, కర్రీలకు కర్రీలే, అన్ని దేని కడాయి దానికే పెట్టి ఆయిల్ సాయంత్రం తీసేస్తాం. అది కాలిన ఆయిల్ తీసేసి తెల్లవారు ఆ కడాయిలు తోమి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ పోసి పెడతాము. పెడితే ఏంటంటే అది ఫ్రెష్ ఆయిల్లో కాలిస్తే అప్పాలు టేస్ట్గా ఉంటాయి. ఆయిల్ మళ్ళీ అమ్మేస్తాం మేము, కాలిన ఆయిల్ తీసి మళ్ళీ బయట సగం రేటుకు అమ్మేస్తాం. అంటే మరోలా అనుకోవద్దు, నాకు డౌట్ ఉండి అడుగుతున్నాను. అలా ఎక్కువ ఏం మిగలదు కదా అలా ఆయిల్ ఒక్క రోజుకే చేస్తే? ఆ రోజు ఒక్క రోజుకైనా అలా 100 కిలోల దాకా కాలుస్తాం కదా, 50 కిలోలు 20 కిలోలు కాలుస్తాం కదా. అది మళ్ళీ తెల్లవారు కాలుస్తే చిక్కగా అయ్యి అప్పాలకు పట్టుకుంటుంది. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కపోయిన వాళ్ళు టేస్ట్ ఉంటేనే కదా తినేది, మళ్ళీ వచ్చేది. టేస్ట్గా లేకుంటే మళ్ళీ రారు కదా. ఇన్ని సంవత్సరాల బిజినెస్ ఏంటంటే మేము అన్నీ మంచి క్వాలిటీ వాడతాము. నువ్వులు నిజామాబాద్ నుంచి తెప్పిస్తాము, ఎప్పుడు ఒక్కరి దగ్గర నుంచే. పల్లీలు బేగం బజార్ నుంచి ఒకటే షాప్, ఆయనే పంపిస్తాడు. మంచి ఆయిల్ కూడా ఒక షాప్ దగ్గర నుంచి. ఏవైనా మంచి క్వాలిటీ వాడతాం మేము. లాభం ఎక్కువ ఉండు తక్కువ ఉండుడని కాదు, మంచిది వాడితే ఆరోగ్యానికి మంచిది. వాళ్ళు ఇన్నేళ్ళ బట్టి కొనుక్కపోతుండ్రు, ఇంత బిజినెస్ నడుస్తుందంటే. మాకు పండుగలప్పుడు చాలా ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతికి లైను సకినాలు అందరినీ అందాయి, ఎన్ని కింటలు చేసినా అందాయి. అందరు ఒకేసారి మీ షాప్ ఉన్నదనే మేము చేసుకోలేదు, మాకెందుకు అందిస్తలేరని ఒక్కొక్కరు లొల్లు పెట్టిపోతారు. ఎట్లా అని సంక్రాంతి ఆ 3-4 రోజుల్లోనే 3-4 రోజుల్లోనే బాగా కష్టం అవుతుంది, అందియలేము. 20 మంది ఉన్నా కానీ మా మన్మడు వచ్చి అందరికీ పేర్లు రాసి ఇచ్చి లైన్గా జోకిస్తాడు.
లొల్లి అవుతుందని. ఆ 3-4 రోజుల్లో ఇంచుమించు 30 నుంచి 50 లక్షల బిజినెస్ జరగద్దంట నిజంగా. అవుతుంది కావచ్చు, ఎంత అవుతుందో నేను అడగను, ఆ, మా పిల్లల్ని అడగను నేను. ఇదంతా సావిత్రమ్మ ఆలోచన, సావిత్రమ్మ కష్టం. అట్లా అడగకపోతేనే ఇట్లా నడుస్తుంది. ఉమ్, ప్రతిదీ వాళ్ళని అడిగితే ఇప్పటి వరకు ఈ బిజినెస్ ఇట్లుండేది కాదు. ఉమ్, నేను ఎవరిని ఎంత వచ్చింది ఏంది, ఉమ్, నేనే పెట్టిన షాపు, నాకు ఇన్ని లక్షలు ఉండాలి, నా దగ్గర ఇన్ని ఉండాలి, నా కోరిక లేదు నాకు. ఉమ్, ఇంతమంది ఉన్నారు, ఇదే సంతోషం నడుస్తూ ఉంటే ఎక్కడికి పోయినా కానీ ఉమ్, మీలాంటి వాళ్ళు ఉంటే మంచిగా, మీలాంటి వాళ్ళు ఉంటే మంచిగా ఇంతమందికి ఉపాధి కల్పిస్తానని అంటే అదే సంతోషం నాకు. వచ్చే రాబడి ఎంత, దాన్ని మీరు లెక్కేయడం కానీ లేకుంటే మీరు తీసుకొని వాళ్ళకి ఇవ్వడం కానీ ఏం జరగదు. ఏం లేదు, ఉమ్, నేనేం తీసుకోను, ఏం చేయను. ఉమ్, అంతా బిడ్డలు బాగుంటే చాలు. నాకు ఇంకో షాప్ అప్పీస్పేటలు ఉన్నది, ఎంత డబ్బు వచ్చినా అది నేనే, వాళ్ళకు 15 మంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు, ఉమ్, మిగిలిన డబ్బు వాళ్ళే ఇస్తారు. అది దానం ధర్మము, ఎవరన్నా ఎటన్నా యాత్రలకు పోయినా ఎటు పోయినా, పిల్లల బర్త్డేలైనా మ్యారేజ్ డేలైనా అవి ఇస్తాను పైసలు. కానీ ఈ షాప్లోకి వెళ్ళి వాళ్ళని ఏం ఒక్క రూపాయి లెక్క అడగా నేను తీసుకోను. ఉమ్, డబ్బు మీద ఆశ లేదు. డబ్బు మీద ఆశ లేదు నాకు. ఉమ్, 10 మంది ప్రేమగా చూసుడే నాకు సంతోషం. ఇంతమంది ఎక్కడికి పోయినా కానీ మీలాంటి వాళ్ళు ఉండాలి ఉండాలి అని అంటారు, అదే సంతోషం. ఉమ్. మీ ఉద్యోగుల్లో ఇందాక మీరు మీ డ్రైవర్ గురించి చెప్పారు, అలాగే మీ ఉద్యోగుల్లో ఇన్ని సంవత్సరాల నుంచి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరిదైనా ఒక సక్సెస్ స్టోరీ చెప్పమంటే ఎవరిది చెప్తారు? అంటే కొత్త చేతులతో మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఒక ఇల్లు కట్టుకోను, ఒక బిడ్డకు పెళ్లి చేసుకోను, అలాంటి మనిషి ఎవరంటే ఒక వ్యక్తి గురించి చెప్పండి. గోపాలపురం నుంచి వచ్చారు ఒకరు, ఇద్దరు భార్య భర్తలు. ఓకే. వాళ్ళిద్దరూ ఎక్కడికి వారి భర్త వాళ్ళ అత్తగారింటి కూడా ఒక రోజు పోకపోదురట. ఉమ్, అటువంటిది మా దగ్గర వచ్చి ఇద్దరు భార్య భర్తలు 2 సంవత్సరాలు ఉన్నారు. ఉమ్, ఏ పనైనా చేసిండ్రు వాళ్ళు. అప్పుడు మేము ఫ్యాక్టరీలకు వంటలు చేసి పంపించేది 50 మందికి అట్లా. ఉమ్, అట్లా తీసుకుపోదురు వ్యాన్ల. అట్లా 2 సంవత్సరాలు ఉన్నారు. ఉన్నాక వారికి ఆరోగ్యం మంచిగా లేక హన్మకొండకి వెళ్ళిపోయినారు వాళ్ళ ఊరికి. ఉమ్, వెళ్ళిపోయి తను అక్కడ పెట్టుకున్నది షాపు. భర్త చనిపోయిండ్రు, ఆరోగ్యం మంచిగా లేక చనిపోయినరు. ఆమె పెట్టుకున్నది షాపు. పెట్టుకొని మాకంటే మంచి టేస్ట్గా చేసుకుంటా చేసింది ఆమె. ఓకే. అన్నీ మంచిగా ఎక్కువ వేసుకుంటా, కొత్తిమీరాకు అవి కరివేపాకు అంతా బాగా వేసి మాకంటే మంచిగా చేసింది, ఇక్కడికంటే మంచిగా చేసి ఇచ్చింది. చెప్పేస్తున్నారు మీకంటే మంచిగాని. మంచిగా చేసింది ఆమె. ఆ, చేసింది ఆమెది మంచి సక్సెస్ అయింది. ఉమ్, ఇల్లు కట్టుకున్నది, కొడుకు పెళ్లి చేసుకున్నది, ఓ 20 లక్షల కారు కొనుక్కున్నది. ఇప్పుడు అంత బాగున్నది. ఇప్పుడు 20 మంది పనిచేస్తుండ్రు. తెల్లారులు వేస్తే ఆమెనే వాళ్ళ చుట్టాలు అందరూ అంటారు, అమ్మ నా బిడ్డ మీ దగ్గరకు వచ్చేప్పటికే ఇట్లా సక్సెస్ అయింది, అందరు చదువులో ట్రైనింగ్కి పోతే అప్పాల ట్రైనింగ్కి పోయింది, ఇంత మంచిగా అయిందని. ఇంకో 2 భార్య భర్తలు వచ్చిండ్రు వేరే జైత్యాల దగ్గర ఊరు నుంచి. వాళ్ళని ఉంచుకోవద్దు, వాళ్ళు ఇట్లా అట్లా మంచోళ్ళు కాదు, అన్నీ అక్కడనే అబద్ధాలు ఆడినరు అని చెప్పిండ్రు. ఉమ్, ఎవరైనా మంచోళ్ళని ఎవరైనా ఉంచుకుంటారు, తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ తప్పు చేస్తారా, ఇప్పుడైనా మంచిగా ఉండరా అని వాళ్ళని కౌంటర్ దగ్గర కూర్చోబెట్టిన. నమ్మితే మంచిగా వాళ్ళే మారుతారని. మంచిగా లేని వాళ్ళని ఎవరు ఉంచుకుంటారు? మంచిగా ఉన్న వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ జాలో వాళ్ళే ఉంటారు. ఉమ్, అటువంటిప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తల్ని ఇక్కడనే ఉంచుకున్నా. వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. షాప్ నడిపించారు కొన్ని రోజులు. నడిపించినాక వాళ్ళకు ఒక కొడుకు అయితే ఇప్పుడు ఆ కొడుకు సంబంధం నేనే మాట్లాడినా, పెళ్ళి అయింది. వాళ్ళు న్యూజిలాండ్లో ఉంటారు. వాళ్ళ ₹1,00,00,000 బిల్డింగ్ కొనుక్కున్నారు వాళ్ళు. ఇప్పుడు తెల్లారులు వేస్తే దండం పెడతారు చాలు అని. న్యూజిలాండ్లో ఉంటున్నారా? న్యూజిలాండ్లో ఉన్నారు వాళ్ళ కొడుకు కోడలు. ఎంతమంది జీవితాలని మీరు బాగు చేసినట్టమ్మా? ఇట్లా ఇంకోరు మాకు వంట చేయడానికే వచ్చిండు ఆయన. కేసీఆర్ నిజాం గ్రౌండ్స్లో పెట్టినప్పుడు మా ఊరు నుంచి ఒక 20 మందిని తీసుకొని వచ్చిండు. వచ్చి ఇక్కడే ఉన్నాడు. చూసిండు అన్నీ. చూసి అక్క నేను మీ దగ్గరకు వస్తా అంటే సరే అన్న. 2 భార్య భర్తలు చెర్లపల్లిలో మెస్ పెట్టినాం. ఆ మెస్ కాడికి వచ్చిండు 2 భార్య భర్తలు. వానికి 2 బిడ్డలు. వీళ్ళని ఎందుకు ఉంచుకుంటారు, వీళ్ళు పని చేస్తారా, వీళ్ళు ఏం చేస్తారు అని ఇంట్లో ఊర్లో ఆస్తి అమ్ముకున్నారని అన్నారు అందరు. అయినా కానీ ఉండని అని ఉంచుకున్నా. వాని 2 బిడ్డలు ఇప్పుడు ఎట్లున్నారంటే, ఒక పెద్ద బిడ్డకు కోట్లు ఆస్తున్న అత్తగారు దొరికింది. అబ్బాయి కొంచెం అమాయకంగా ఉంటాడు. ఆ అబ్బాయికి మాట్లాడిన సంబంధము పెద్ద బిడ్డను చేసుకున్నా.
చిన్న బిడ్డనేమో ఇప్పుడు నేను చెప్పిన కదా న్యూజిలాండ్ ఉంటారని వాళ్ళ కొడుకు. ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాడు కరీంనగర్లో ఇల్లు కొనుక్కున్నాడు, హాయిగా ఉంటాడు. వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు, ఇద్దరు బిడ్డలు మంచి సక్సెస్ అయినరు. కోట్ల ఆస్తి మాకంటే డబ్బులు ఉన్న వాళ్ళకు పడ్డది బిడ్డ. మీరు చెప్తుంటే మీరు మీ కోడలను, మీ కొడుకును, మీ మనవడిను, మీ మనవరాలను వీళ్ళని కోటీశ్వర్లు చేయలేదు. వాళ్ళని మాత్రమే కాదు, మీ చుట్టూ ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, మిమ్మల్ని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళందరూ కోటీశ్వర్లు అయి ఉన్నారు. కోటేశ్వర్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.